ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ 2016లో ప్యారిస్ సమావేశమై కాలుష్య కట్టడికి తీర్మానించాయి. ఆ ప్రకారం 2030 నాటికి కర్బన ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయిలో 3 వంతు తగ్గిస్తామని, 40% వరకు స్వచ్ఛ ఇంధనాలు వినియోగిస్తామని, అడవుల విస్తరణకు భారీగా మొక్కలు నాటుతామంటూ ఒప్పందంలో భారత్ సంతకం చేసింది. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న నాటికి ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలన్నది ఇండియా లక్ష్యం. దానికి చమురు కోసం 82%, సహజ వాయువుల విషయంలో 45%, బొగ్గు కోసం 13.92% విదేశాలపై ఆధారపడుతుంది. ఒకవైపు పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తట్టుకోవడం, మరోవైపు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కత్తి మీద సాము వంటిది. రకరకాల ఇంధనాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయి. మండించినప్పుడు ఘన ఇంధనాల నుంచి అధికంగా, ద్రవ ఇంధనాల నుంచి ఒక మోస్తరుగా, వాయువుల నుంచి స్వల్పంగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. 30,700 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలతో ప్రపంచం భారత్లో 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సుమారు 50 ఏళ్ల పాటు దేశీయ అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి. అయితే ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేస్తూనే బొగ్గు నిల్వలను సమర్థంగా వినియోగించుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న సవాలు. దీనికి మిగిలిన పరిష్కారం కనిపిస్తున్న విధానం బొగ్గును వాయువుగా లేదంటే ద్రవ రూపంలో మార్చుకోవడం. ఇలా ఇంధన రూపాన్ని మార్చుకోవడం ద్వారా కర్బన ఉద్గారాల తీవ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు. బొగ్గును ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసి సింథసిస్ సిన్ గ్యాస్, హైడ్రోజన్, మీథేన్, ఇథనాల్, అమోనియా వంటి వాయువులుగా మారుస్తారు. బొగ్గు గనులలో బోరు వేసి ఆక్సిజన్తో కూడిన నీటిని అధిక ఒత్తిడితో పంపడం ద్వారా బొగ్గు నుంచి వాయువులను వెలికితీస్తారు. ఈ పద్ధతి చాలా కాలంగా అందుబాటులో ఉన్నది. గనుల వద్ద తవ్వకాలు జరిపేటప్పుడు వెలువడే వాయువులను కూడా సంగ్రహించి నిల్వ చేస్తారు. కాకపోతే ఈ పరిణామం తక్కువగా ఉంటుంది. బొగ్గు నుంచి వాయువుల తయారీ కేంద్రాల నుంచి ఉద్గారములు వాతావరణం కలవకుండా కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ టెక్నాలజీలను ఉపయోగపడుతుంది. ఎలాగంటే వాయువు తయారీ సమయంలో ఉద్గారాలను గ్రహించి గొట్టాల ద్వారా సుదీర్ఘ ప్రాంతాలకు భూగర్భంలో వేల అడుగుల దిగువనకు పంపిస్తారు. అత్యధికంగా బొగ్గును మండించే థర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర కూడా ఈ పద్ధతిని అమలు చేయవచ్చు. అయితే ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. బొగ్గు నుంచి వాయువులను తయారు చేసే మొట్టమొదటి కర్మాగారం 1825లో జర్మనీలో ఏర్పడేది. నేడు ప్రపంచవ్యాప్తంగా 272 ఉన్నాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి విలువ $618 కోట్ల. 2030 నాటికి అది $1958 కోట్ల చేరుతుందని అంచనా. ప్రస్తుతం బొగ్గు వాయువులు అత్యధికంగా చైనాలో 54% పైగా తయారవుతున్నాయి. ఆ తర్వాత స్థానం అమెరికాది. భారత్లో 1960లో సింద్రి ఎరువుల కర్మాగారంలో బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు. నేటికి అది నామమాత్రంగానే కొనసాగుతుంది. ఒడిశాలోని తాల్చేరి ఎరువుల తయారీ ప్రాజెక్టుతో పాటు పశ్చిమ బెంగాల్లోని డాంకునిలో బొగ్గు నుంచి మిథనాల్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. తూర్పు, పశ్చిమ, మధ్య నైవేలి లిగ్నైట్ బొగ్గు గనులలో మిథనాల్, అమోనియా, యూరియా తదితర వాయువుల ఉత్పత్తికి ప్రణాళికలు రచించింది. కేంద్రం 2021లో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ను ప్రకటించింది. 2030 నాటికి 10 కోట్ల టన్నుల బొగ్గు వాయువులుగా మార్చాలనేది దాని లక్ష్యం. అందుకోసం ఇటీవల పద్దులో 8,500 కోట్లు కేటాయించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఉమ్మడి ప్రాజెక్టుల స్థాపనకు, స్వతంత్రంగా కర్మాగారాలను నెలకొల్పే వారికి ఈ నిధులను రాయితీగా అందిస్తారు. ప్రతి బొగ్గు గనిలో కనీసం 10% వాయువుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న తరుణంలో వాటి నుంచి వాయువులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం బొగ్గు నుంచి అమ్మోనియాను తయారు చేసే కేంద్ర స్థాపన కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్తో సిన్ గ్యాస్ తయారీకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటువంటి ప్రాజెక్టులు ప్రోత్సహించేందుకు కేంద్ర బొగ్గు శాఖ ఇటీవల హైదరాబాద్, ముంబై నగరాల్లో సంబంధిత సంస్థలు, గుత్తిదారులు, పెట్టుబడిదారులతో సదస్సులు నిర్వహించింది. బొగ్గును వాయువులుగా మార్చడంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. సంక్లిష్టమైన సాంకేతికత వల్ల స్థాపన, నిర్వహణ చాలా కష్టతరం అవుతుంది. పైగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. దేశీయ బొగ్గులో 35% పైగా బూడిద ఉంటుంది. ఉత్పత్తి చేసిన వాయువులకు మండే గుణం ఉంటుంది. కాబట్టి వాటిని భద్రంగా నిల్వ చేయడానికి రవాణాకు తగిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మేలైన విధానాలను అనుసరించాలి. బొగ్గు, వాయువుల ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పన్నులను మినహాయించాలి. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పర్యావరణ హితకరమైన రీతిలో ఇంధన స్వావలంబన దిశగా ముందుకు కదలాలి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80% థర్మల్ విద్యుత్ కేంద్రాలలో వినియోగం అవుతుంది. బొగ్గును మండించడం వల్ల హానికర కర్బన ఉద్గారాలు వెలువడి వాతావరణం కలుషితమవుతుంది. బొగ్గు నుంచి వివిధ వాయువులను తయారు చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా కట్టడి చేసే వీలుంది. బొగ్గు వాయువుతో కాలుష్యానికి కోత. ఎన్నో ప్రయోజనాలు. బొగ్గు నుంచి తయారు వాయువులను విద్యుత్ ఉత్పత్తికి, వివిధ రకాల ఎరువులు, పెట్రో రసాయనాలు, అమ్మోనియా తయారీకి వినియోగించవద్దు. తద్వారా దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. కాబట్టి పెద్ద మొత్తంలో విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. మిథనాల్ కలిపిన డీజిల్, కిరోసిన్ వినియోగం వల్ల 20% మేర వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. బొగ్గు వాయువులను డీజిల్, కిరోసిన్ వంటి ద్రవ ఇంధనాలుగా మార్చుకునే సౌలభ్యం, గనుల నుంచి వెలువ తీసే స్థానికంగా అనుబంధ పరిశ్రమలతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ప్రభుత్వాలకు రాబడి పెరుగుతుంది.